1 రూపాయి ఉంటే ఆ పిల్లకాళ్ళకి అక్కడ కట్టాయని నేను అసలు చెప్పు విషయం అని బంద్ పెడతావా ఉంటావా ఉండవా ఉండా ఉండా ఇలా సోమవారం కదా ఆదివారం నాడు మొత్తం అన్ని బంద్ ఉంటాయి మంది అంటారు ఉంటానా సోమవారం శనివారం ఇప్పుడు నీ వల్ల ఎవరికి లాభం నీకు ఎవరికి నాకు ఎట్లా లాభం 30-40 వేల లాజ్ చేస్తే అవన్నీ ఎట్లా ఇది అమ్ముతేనే కదా మంచిని పోని లేకుండా అంటే లాజ్ చేస్తే ఎవరో వచ్చిండు ఆడ కూడా షెటర్ నుంచి స్నానం చేయకుండా పండుగ పప్పం లేకుండా ఆడ కూడా షెటర్ ఇది కానీ పోయేది ఆట పోయి నువ్వు జీతం పైసలు కదా నీకు ఈఎంఐలు కదా ఏం చేసినావు ఎప్పుడన్నా పని చేసినావా ఎప్పుడన్నా బోండాల కాడు ఉన్నావా ఎప్పుడన్నా బట్టలు చెడ్డి జాడించుకోవడం నేను ఉంటా తాడిపోతుంది నీ అబ్బాయి ఒక్క నాటి నీ చెడ్డి జాడించింది ఎక్కినాక మొన్న జాడిస్తాను మొన్న ఎన్ని బట్టలు లంచ్ బట్టలు ఉత్తుతుంది అదే లంచ్ అని అంటారా మరి ఈ పని మీ ఇంటి కాదు కాదురా రాదంటే ఇక్కడనే సపరేట్ రాదా 15 మంది ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు రాదురా పొట్టు తిట్టు లంచ్ అన్న మూట పదం మాను ఇప్పుడు ఈ సీసాలు పట్టుకొని వస్తాను ఆయన పిల్లలు తాగుతారు ఈ సీత పెద్ద సీత నేను ఈ పెద్ద సీత ఎవరు వరకు వచ్చిండు 100 రూపాయలు పెట్టి కొనుకొచ్చింది 100 రూపాయలు అది ఎవరు కొనుకొచ్చిండు ఇన్నిసార్లు గింత పెద్ద సీత తాగుతారా అవునా గింత సీత తాగుతారా చిన్న సీత వరకు వచ్చాను నేను చెప్పు 4 గంటలు ఖచ్చితంగా నిలబడతాను 4-5 గంటలు ఎందుకు నిలబడతావు నువ్వు నీకోసం రా నేను నన్ను నాకు ఇచ్చే అప్పచెప్పిందని మరి నీ అమ్మ ఉండకపోయా కానీ ఎక్కడన్నా కిరాయి కొనువాట అలా దోల్దాం ఇప్పుడు నువ్వు సపరేట్ ఉంటాను నేను సపరేట్ ఉంటే నువ్వు సపరేట్ ఉండాను మా అమ్మ సపరేట్ ఉండాను మీకు పిల్లలు ముఖ్యం కాదు ఎవరు మరి ఇప్పుడు మా ఇంట్లో ఉండు మేము కాల్ చేద్దాం ఇల్లు ఉండు మేము అవుతాం నువ్వు కొట్టలే నేను ఇప్పుడు కొట్టే ఇన్ని రోజులు కొట్టలేదు ఇప్పుడు కొడతా ఏం తగ్గుల పడ్డా జరగదు బాగా కొడతా పడిపోకుండా చేసి ఇప్పుడు బడికి పోవద్దు మీరు హోటల్ అమ్మాలి ఇక వాళ్ళు పొట్లాలు వాళ్ళకి ఇద్దరు అంటే కూడా అట్లా తయారవుతావు నువ్వు అట్లా తయారవుతావు అట్లా లొల్లి చేస్తాను ఇట్లా పని చేపిస్తాను అట్లా హోటల్ పని బోండాలు పెట్టినావు దానికి బోండాలు పప్పడాలు చేయించినావు చెప్పు కాదురా ఏంటనుకుంటారా వీళ్ళ సంసారమా పిల్లలను పడిపోకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద తిరగాలే వాళ్ళు అంతే నువ్వు నిన్ను చదివితే చేసినావు నిన్ను చదివితే చదివేనా ఇప్పుడు ఇదంతా పోలీసు వాళ్ళు ఇంత ఈ పోలీసు వాళ్ళు ఇంత సార్ ఇంత టార్చర్ పెడతా అంటే కొట్టినా చెప్తా మీకు 10 ఓట్లు కూడా వేయరు 10 ఓట్లు కూడా పడే మీకు చెప్పు ఎన్నో సపరేట్ కుంటాను అంటాడు వేదిరా సపరేట్ కట్టుకుంటాను నేను సపరేట్ కుంటాను నేను అనుకునే తిండి చూద్దరా 2 నెలలకు అనుకుంటాను 2 నెలలు అవుతుంది ఏమనుకుంటా నీకు ఎవరు నీ దగ్గర తింటాడు ఆ బియ్యమైనా కూడా పెట్టుకొని ఎందుకు తినాలి ఏం తినాలి ఇక్కడ పైసలు దేనికి తినాలి నువ్వు ఏంటి పైసలు ఏంటి ఎక్కడి నుంచి వస్తాను నాకు పైసలు ఎట్లా ఏంటి ఏం కట్టాలి ఏంటి ఇది పిల్లలను కంటావు కాదురా కొన్ని పిల్లలకు కంటివి మన పిల్లలకు నేనే బిచ్చపడాలి లెక్క దాన్ని మేము బిచ్చపొలం కాదు మరి నేను ఇప్పుడు ఇట్లా బిచ్చపొలం కాదు నువ్వు అంటాను బిచ్చపొలం చెప్తావు నువ్వు ఊరి మీద తిరుగుతా పిల్లలు రోడ్డు మీద తిరుగుతా అంటే
ఓ లంచ్ ఊరు ఎదురు లంచ్ ఊరి మీద టికెట్ నేను పని చేస్తలేనా చీపిడి నేను డ్యూటీ పోతా పని పని అంటది, ఎన్ని గంటలు పని చేయాలి? వెళ్ళకపోతారా ఓ లంచ్ గంట సేపు కోసం అనకురా అనకు లంచానం ఇది వరకు కంటే కంటే లంచానం లంచానం లంచ్ ఒక్కటి ఎంత మంది పోయి పడదు. అస్సలు పడదు లంచానం నోట్ తెస్తా వాళ్ళు చాలా తప్పుతా కానీ లంచ్ అంత మాత్రం పడ పడదు. దొంగ లంచ్ అనకు 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 లంచాన అనకు అనకు లంచాన అంటే అక్కడికి రావు నాకు పాపం అని సాధిందని పాలు కూడా ఇచ్చిన కాదురా లంచ అంట మాట నువ్వు పాలెందుకు ఇచ్చిన చీపిడి నేను పాల కాంచి ఇచ్చిన కింద పెరిగింది. ఇంకా వేదన ఇంకా పెరిగింది. ఇంకా నీ పిల్లలన్నా నాన్న మాటలేరు నా దగ్గర ఎందుకంటారా నేను తీయని పోలీసు వాళ్ళు ఇస్తా పోలీసు వాళ్ళు ఇయ్యి.